వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు నేను బీరకాయ రైస్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసుకోవాలి. వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్ ఇలా తరుక్కునేటి వేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు వేసి సాల్ట్ వేసి కలబెట్టాలి. అవి వేగేంత వరకు వేగేంత వరకు ఉంచుకోవాలి. బీరకాయ ఉడికిన తర్వాత టమోటా వేయాలి. టమోటా పసుపు వేయాలి. అది టమోటాలు ఇలా మెత్తగా మగ్గాలన్నమాట. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే ఉడకబెట్టుకున్న, అంటే ఎక్కువ ఉడకకూడదు, సగం పలుకులాగా ఉన్న పెసరపప్పు అన్నమాట, వైట్ పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. ఇందులో తేమ లేకుండా బాగా వేయించాలన్నమాట. హైలో పెట్టుకొని ఒక 2 స్పూన్లు గరం మసాలా వేయాలి. స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. రెడ్ చిల్లీ కారం పొడి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత ముందుగానే రైస్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఆ రైస్ని ఇందులో కలుపుకోవాలి. రైస్ వేయాలి. ఉడికించుకున్న రైస్, కొత్తిమీర వేయాలి. వేసి ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక చిప్ప ఒకటి అన్నమాట నిమ్మకాయ పిండుకోవాలి. హాఫ్ పిండుకొని ఇదంతా రైస్ మసాలా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే గైస్, అవర్ బీరకాయ రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.